రిటికా బులెటిన్ లో డీటెయిల్స్ చూస్తే దేవరకొండలో నిర్వహించిన ప్రజాపాలన ప్రజా విజయోత్సవాల సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాజీ సీఎం కేసీఆర్ తో పాటు బీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. పేదలకు ఇల్లు ఇవ్వకుండా 2000 కోట్లతో గడి కట్టుకున్నారని కేసీఆర్ ఆరోపించారు. ఇక రాష్ట్ర ప్రభుత్వానికి సంక్షేమం అభివృద్ధి రెండు కళ్లంటూ సీఎం వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ పాలన అసమర్థమని విమర్శించిన సీఎం ఎస్ఎల్బీసీ టన్నెల్లో 10 కిలోమీటర్లు కూడా తవ్వలేకపోయారని మండిపడ్డారు. టన్నెల్ కూలిన ఘటనలో 8 మంది మృతి చెందితే బీఆర్ఎస్ నాయకులు పైశాచిక ఆనందం పొందుతున్నారని ఆరోపించారు. పాలనలో ఏ పేదవాడి కూడా రేషన్ కార్డు ఇవ్వాలి, పెళ్లైన కోడలు ఇంటికొస్తే కనీసం ఆ కోడలు పేరు ఇంటి రేషన్ కార్డులో చేర్చాలన్న సోయి గత ప్రభుత్వానికి లేకుండే. తల్లిగారింటి నుంచి అత్తగారింటికి వచ్చినప్పుడు భూమి లేకపోయినా ఇల్లు లేకపోయినా ఆ పేదవాళ్లకు ముఖ్యంగా గిరిజన ఆడబిడ్డలకు రేషన్ కార్డులో పేరుంటే ఆ కుటుంబ సభ్యురాలు అయినట్టుగా గుర్తింపు ఉండేది. కానీ ఆనాటి ప్రభుత్వం 10 సంవత్సరాలు ప్రజలు చెప్పులు అరిగేలా తిరిగినా పేదలకు రేషన్ కార్డు ఇవ్వాలన్న ఆలోచన చేయలేదు. కానీ అదే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో నలుమూలల నుంచి తండాలలో గూడాలలో మారుమూల పల్లెల్లో ఏ పేదవారు ముందుకు వచ్చినా ప్రతి వారికి రేషన్ కార్డు ఇవ్వడమే కాకుండా ఉన్న రేషన్ కార్డులో కూడా కొత్త పేర్లను నమోదు చేసి ఈనాడు వాళ్ళ ఆత్మ గౌరవాన్ని నిలబెట్టడం జరిగింది. వెంకటికి కూడా అన్నాడంట, నేను లేస్తేనే ఊరికి తెల్లారినట్టు అని. అయ్యా, నువ్వు వండుకోలే ఉండి ఊరికి తెల్లారాల్సిన పని లేదు. ఊరు ఎట్లా తెల్లారాలనో ఊర్లను ఎట్లా అభివృద్ధి చేయాలనో మాకు తెలుసు. నిన్న సర్పంచ్లతో కూర్చున్నాడు, మనకు మంచి రోజులు వస్తాయని. 2 సర్పంచ్లను పిలుచుకున్నాడు, 4 వార్డు మెంబర్లను పిలుచుకున్నాడు. నిజంగానే ఆయన పరిస్థితి చూస్తే దీనావస్థ. పాపం ఒకప్పుడు బాగానే బతికినోడు. ఎట్లుండే ఒకప్పుడు ఎంపీలు మంత్రులు మహమూద్ అలీ పోతే, ఈటల రాజేందర్ పోతే మంత్రులను కూడా గేట్ కార్డు ఉన్న హోంగార్డులు మెడల మీద కొట్టి బయటకు పంపించారు. మంత్రులు పోతే కూడా కలిసేటోడు కాదు కేసీఆర్. నిన్న చూస్తే సర్పంచ్ను 4 వార్డు మెంబర్లను కూర్చొని, అయ్యా బిడ్డ మనకు మంచి రోజులు వస్తాయని. ఆయనను చూస్తే నాకు సామెత గుర్తొచ్చింది, మూలుగుడేమో మున్పటోలేనేమో మందేమో ఎప్పటోలేనే అని. వెనకటి పెద్దోళ్ళు చెప్పారు, ఏదైనా పని చెప్తేనేమో మూలిగేటోడంట. మందు ఉన్నది రా దావత్ అంటే నాకు కావాల్సిందే, నాకు ఆపు కావాలి, ఫుల్ కావాలని. మూడుగుడేమో మున్పటోలేనేమో మందేమో ఎప్పటోలేనే అని. నిన్న ఆయన మంచి రోజులు వస్తాయంటున్నాడు. మంచి రోజులు నగదు నాయన, నీకు అవకాశం వస్తే ముంచే రోజులు వస్తాయి. ఎస్ఎల్బీసీ 2005లో ప్రారంభించారు. ఆనాడు కోమటిరెడ్డి గారు, జానారెడ్డి గారు అందరూ పట్టుబట్టి నల్గొండ నాయకులందరూ కలిసి ఫ్లోరైడ్ బాధిత ప్రాంతం, ఈ ప్రాంతంలో నడువొంగిపోయిన వాళ్ళు, కాళ్ళొంగిపోయిన వాళ్ళు ఈరోజు బతకలేని పరిస్థితుల్లో తాగునీటి సమస్య, ఫ్లోరైడ్ సమస్య, ఎస్ఎల్బీసీ కడితేనే మాకు న్యాయం జరుగుద్దని కొట్లాడి 2000 కోట్లతో ఆనాడు ప్రారంభించి 30 కిలోమీటర్లు ఉమ్మడి రాష్ట్రంలోనే టన్నెల్ కొడితే 10 కిలోమీటర్లు 2 ఏళ్ళు ఏడాదికో కిలోమీటర్ చేసిన ఎస్ఎల్బీసీ పూర్తి అయ్యేది. పగబట్టి పట్టుబట్టి ఎస్ఎల్బీసీని పడావు పెట్టి 3,40,000 ఎకరాల భూమికి తాగునీరు సాగునీరు అందించే ఎస్ఎల్బీసీని నల్లగొండ ప్రజల మీద కక్ష గట్టి పడావు పెట్టిండు. ఇవాళ మళ్ళీ మనం వచ్చినాకనే ఆ పనులు ప్రారంభించినాం. దాంట్లో ప్రమాదవశాత్తు ఒక 8 మంది చచ్చిపోతే మామ అల్లులు పైశాచిక ఆనందం డాన్సులు చేస్తారు. అమ్మయ్య చచ్చిపోయింది, ఇంకా ఎట్లన్నా ఎస్ఎల్బీసీ ఆగుతుందని. ఆనాడు 10 సంవత్సరాలు